బాలగంగాధర్ తిలక్ జూలై 23, 1856లో మహారాష్ట్ర జన్మించిన ప్రముఖ అతివాద ఉద్యమ నాయకుడు బాలగంగాధర్ తిలక్. ఈయన అసలు పేరు కేశవ్ గంగాధర్ తిలక్. ఈయన 1890లో భారత జాతీయ కాంగ్రెస్లో ఒక మితవాద నాయకునిగా చేరారు. ఆ తర్వాత అతివాద ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. భారతీయులచే లోకమాన్యగా, బ్రిటిష్ వారిచే భారత అశాంతి పితామహుడుగా పిలువబడ్డ వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఈయన 1893లో గణేష్ ఉత్సవాన్ని, 1895లో శివాజీ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈయన రచించిన గ్రంథాలు గీతా రహస్యం మరియు ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. ఈయన మరాఠీ భాషలో కేసర్ అనే వార్తాపత్రికను మరియు ఇంగ్లీష్లో మహారాఠా అనే వార్తాపత్రికను ప్రారంభించారు. ఈయన ప్రకారం ఆర్యులు భారతదేశానికి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పారు. ఈయన స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానా అని ఇచ్చిన వ్యక్తి. హోమ్ రూల్ ఉద్యమ భావన మొట్టమొదటి తీసుకొచ్చిన అనిబిసెంట్ అయినప్పటికీ హోమ్ రూల్ ఉద్యమాన్ని 1917 ఏప్రిల్లో పూణేలో ప్రారంభించిన వ్యక్తి. ఆ తర్వాత సెప్టెంబర్ 1970లో అనిబిసెంట్ ప్రారంభించారు. భారతదేశంలో ప్రాథమిక హక్కుల భావన మొట్టమొదటిసారిగా కలిగించిన భారతీయుడు బాలగంగాధర్ తిలకే. అతివాద ఉద్యమంలో ఈయన అరెస్ట్ చేసి 1908 నుంచి 14 మధ్య మయన్మార్లోని మాండల జైల్లో ఉంచడం జరిగింది. ఈయన యొక్క 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఈయన జ్ఞాపకార్థం ఒక నాణాన్ని విడుదల చేయడం జరిగింది. ఈయన ఆగస్టు 1, 1920లో మరణించారు.